అధికార పార్టీని ప్రశ్నించినందుకే తనకు నోటీసులు ఇచ్చారని హరీష్ రావు ఆరోపించారు. నిన్న ఉదయం రేవంత్ బావమరిది వ్యవహారంపై మాట్లాడానని, సాయంత్రానికి నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందన్న హరీష్ రావు తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. అవినీతి బయటపడుతుందనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. నిన్న బొగ్గు కుంభకోణంలో నీ బావమరిదే మొదటి ముద్దాయి, నీ బావమరిదే మొదటి లబ్ధిదారుడు అని చెప్పి బొగ్గు కుంభకోణం గురించి నిన్న పొద్దున బయట పెడితే రాత్రికి నోటీసు పంపిండు. బిడ్డ నువ్వు ఎన్ని నోటీసులు పంపినా నిన్ను ఇచ్చిపెట్టేది లేదు. నువ్వు కేవలం ఎన్నికల్లో అటెన్షన్ డైవర్షన్ కోసమే ఈ చిల్లర రాజకీయాలకు రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. మేము ఏ తప్పు చేయలేదు, మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది, మాకు చట్టాన్ని గౌరవించే సంస్కారం ఉన్నది. తప్పకుండా చట్ట ప్రకారంగా నడుచుకుంటాం. వాళ్ళు ఎందుకంటే మేము తప్పు చేస్తే టైం తీసుకునే అవకాశం ఉంది, భయపడితే టైం తీసుకునే అవకాశం ఉంది. నువ్వు రాత్రి 9 గంటలకు నోటీస్ ఇచ్చి పొద్దుగాల రమ్మన్నావు. నువ్వు ఇచ్చినప్పుడు నేను సిద్దిపేటలో ఉన్నా. వాస్తవాన్ని నా కొడుకు ఈరోజు సాయంత్రం అమెరికా పోతున్నాడు. అయినా కూడా మాకు తప్పు చేయలేదు కనుక భయపడాల్సిన అవసరం లేదు కనుక ధైర్యంగా సిట్టు ముందుకు వెళ్తున్నాం. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాం. డైవర్షన్ పాలిటిక్స్ చేసినా మేము డైవర్ట్ కాము. నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, నీ వెంట పడుతూనే ఉంటాం, నీ కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటాం. నీ యొక్క దండుపాలెం మూట ఏదైతే మీ క్యాబినెట్ ఉందో, మీ క్యాబినెట్ లో పంపకాల వాటాలు, మీ క్యాబినెట్ దోపిడిని తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ఉంటాం. మేము కేసీఆర్ నాయకత్వంలో ఎదిగిన పిల్లలం, ఉద్యమకారులం. ఉద్యమాల్లో నుంచి ఎన్నో కేసులను, జైళ్లను ఎదుర్కొని కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన ఒక కార్యకర్తలం మేము నీ తాటాకు చప్పులకు భయపడం. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజల పక్షాన ఈ గొంతులు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాయి. మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మాకు తెలుసు ఇలా మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయని డ్రామా నడుపుతున్నావు నువ్వు. ఈ సీరియల్ మళ్ళా నడుపుతావు నువ్వు. మున్సిపల్ ఎన్నికల ముందు వరుసగా నోటీసులు ఇస్తావు. 2 ఏళ్ళు అయింది, ఏం పట్టుకున్నావు నువ్వు? ఇలా ఉన్నదేమున్నది? ఇవాళ ఏదో కొండందవి ఎల్కని పట్టినట్టు నువ్వు మున్సిపల్ ఎన్నికల ముందు డ్రామా నడుపుతా ఉన్నావు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ మీద డ్రామాలు నడిపినావు, కమిషన్లు వేసినావు, సీట్లు వేసినావు. ఎన్ని చేస్తావు? ఇంకా నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. ఈ చిల్లర రాజకీయాలు బంద్ పెట్టు. ఈ చిల్లర రాజకీయాలతో ప్రజల దృష్టిని ఏమార్చలేవు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే హరీష్ రావుకు నోటీసులు పంపించారని, హామీలపై ప్రశ్నిస్తున్నందుకు అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఈ విచారణలు తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవని అన్నారు. 2 साल से लगातार यही काम कर रहे हैं. कल जो हुआ, हरीश राव जी ने कल सुबह कैसे रेवंत रेड्डी के जो ब्रदर इन लॉ है सृजन रेड्डी, उन्होंने कैसे यहाँ की कानून तोड़ते हुए यहाँ के जो सिंगरेनी एजेंसी है, सिंगरेनी कॉलियरीज प्राइवेट लिमिटेड है, जिसमें 51% भागीदारी राज्य सरकार का है, 49% सेंट्रल गवर्नमेंट का है. तो इस एजेंसी में कैसे उन्होंने कानून को तोड़ के एक नया कानून बना के टेंडर्स को रिंग करके हजारों करोड़ का करप्शन कैसे किया, इसका खुलासा हरीश राव जी ने कल सुबह किया. क्या हो जाता है तुरंत? शाम तक कोई मिनिस्टर, कोई डिप्टी चीफ मिनिस्टर, कोई कुछ रिस्पॉन्ड नहीं करता, बल्कि ऊपर से कल शाम में उनको नोटिस दिया जाता है कि भाई आपको फोन टैपिंग में आपका तहकीकात करना है, आप आ जाइए. ప్రజా క్షేత్రాన్ని ఎంచుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా అడుగడుగున ప్రశ్నిస్తూ ఉంటే, కక్ష సాధింపుతో అసమర్థ పాలనగా ప్రజల దృష్టిలో మూటగట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం తన వైఫల్యాల నుండి దృష్టి మరల్చాలి, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలి అంటే కక్ష సాధించడమే ఏకైక మార్గంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రశ్రేణి నాయకుల్ని ఈ రకంగా ఇబ్బందులు పెడితే కింది స్థాయి నాయకులు కూడా కదిలిపోతారు, భయపడతారు అనేటువంటి ఒక మానసిక దౌర్బల్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి కుట్రలకు, కుతంత్రాలకు, దుర్మార్గాలకు ఒడిగడుతా ఉన్నది. గవర్నమెంట్ ఫామ్ అయిన 4-5 నెలల్లో ఈ పని చేసింటే నిజంగా చేసినని నమ్ముతారు. వాళ్ళకి ఏ ఆధారం లేవు, ఏం లేదు, ఉట్టిగా డైవర్ట్ చేయాలి. పబ్లిక్ 2 ఏళ్ళ ఇచ్చి దాని మీద దృష్టి పెట్టకుండా
సిట్ అని చెప్పి సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు ఇస్తే కూడా లెక్క చేస్తారంటే వీళ్ళు ఎట్లా ఉన్నారు చూడండి. ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుందో ఆలోచన చేయండి. 2 నెలల నుంచి ఏం చేసింది మరి? ఆ పని అప్పుడే చేయరు కదా. ఇప్పుడు వాళ్ళ మంత్రులు ఇప్పుడు అంటున్నారు, కాంగ్రెస్ మంత్రులు మా ఫోన్ ట్యాప్ అవుతుందని అంటున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా ఫోన్ ట్యాప్ అవుతుందని అంటున్నారు. దానికి సమాధానం చెప్పండి. ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి.